నమస్తే. సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీలో అయితే ఎవరెప్పుడు అరెస్ట్ అవుతారనేది తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంది. 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్‌సీపీ అప్పుడు అవలంబించినటువంటి విధానాలు గాని, అనుసరించినటువంటి వైఖరి గాని ఒక రకమైనటువంటి విధానంతో ఉండేది. సో ఇలాంటి సందర్భంలో అధికారం కోల్పోయిన తర్వాత మరి ఘోరమైనటువంటి విజయాన్ని, ఫలితాలను కేవలం 11 సీట్లకే పరిమితమైంది వైఎస్ఆర్సీపీ. ఇలాంటి తరుణంలో కూటమి అధికారంలోకి వచ్చింది. బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ 164 స్థానాలతో కని విని ఎరిగినటువంటి రీతిలో బంపర్ మెజార్టీ స్థానాలతో కూటమి అధికారంలో ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీని ఏ రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తుంది అని వైఎస్ఆర్సీపీ నాయకులు అనుకుంటున్నారు. కానీ మరి అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలు ఏం చేశారు? టార్గెట్ తెలుగుదేశం పార్టీ, జనసేన అన్నట్లుగానే వ్యవహరించారు. ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి వారు అప్పుడు అలా చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వారు ఇలా చేస్తున్నారు. దాంట్లో తప్పేమీ లేదు అనేది కూడా ఒక చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీలో ముఖ్యమైనటువంటి వ్యక్తులను టార్గెట్గా చేసుకుని సోషల్ మీడియా వేదికగా అనేక రకాలుగా ఒక ప్రాపగాండా, బ్యాడ్ ప్రచారం అనేది జరిగింది. అలాగే జనసేన, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, అట్లాగే పవన్ కళ్యాణ్, ఈ ముగ్గురినే టార్గెట్గా చేసుకుని సోషల్ మీడియా వేదికగా ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో అందరికీ తెలుసు. సరే, వీరు కూడా సైలెంట్గా ఉండలేరు. ఎందుకనంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మా కుటుంబ సభ్యులను రోడ్డు మీదకి లాగే విధంగా, అవమాన పాలు చేసే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనికి సంబంధించి ఇలాంటి తరుణంలో 5 ఏళ్ల పాటు అనుసరించినటువంటి విధానాలు, చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, అవినీతి అక్రమాలకు సంబంధించి పెద్ద స్థాయిలోనే ఫోకస్ పెట్టింది కూటమి. ఇటువంటి క్రమంలో చాలామంది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళారు. ఇట్లాంటి వారిలో ప్రధానమైనటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. అంటే ఆయన తెలుగుదేశం పార్టీకి వీర విధేయుడిగా ఉన్నటువంటి వ్యక్తే. నారా నందమూరి కుటుంబ సభ్యులతో సాన్నిహిత్య సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి అతను. వల్లభనేని వంశీ. ఆయన ఒక్కసారిగా అంటే 2014, 2019 2 పర్యాయాలు తెలుగుదేశం పార్టీ నుంచి గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఆయనకు ఒక సముచితమైనటువంటి స్థానం ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో గన్నవరం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. సో ఇలాంటి సందర్భంలో అనూహ్యమైనటువంటి పరిణామాల నేపథ్యంలో ఆయన టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు. 2024 ఎన్నికల్లో ఏ రకమైనటువంటి ఫలితం వచ్చిందనేది మనం చూసాం. ఆయన ఓటమి చెందారు. అప్పటి నుంచి ఒక రకమైనటువంటి మనస్తాపంతో ఉన్నారు. అంటే నేను అనవసరంగా తప్పు చేశానా, పార్టీ మారి అనేది కూడా ఒక చర్చ జరిగింది. ఇలాంటి క్రమంలో ఆయన వైఎస్ఆర్సీపీలో ఉండి తెలుగుదేశం పార్టీపై గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి, అలాగే మంగళగిరికి సంబంధించి ఆయన కొంతమంది అనుచరులతో పార్టీ కార్యాలయాలపై దాడి చేయించారు, అలాగే టీడీపీ నాయకులను టార్చర్ పెట్టారు అనే కేసుల్లో ఆయన అరెస్ట్ అయ్యారు. ఇతర కేసులు కూడా చాలా ఉన్నాయి. దాదాపుగా కొంతకాలం ఆయన జైల్లో ఉండి బయటకు వచ్చారు. ఇటువంటి క్రమంలో రాజకీయంగా ఆయన ప్రస్థానం కానీ, ఆయన మనుగడ కానీ ఒక రకమైనటువంటి విధానంతో వెళ్తుంది. ఎక్కడా కూడా ఆయన బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి సందర్భం లేదు. వైఎస్ఆర్సీపీలో గతంలో ఏ రకమైనటువంటి పరిణామాలు ఉండేవి అనేది ఇప్పుడుందా అంటే చెప్పలేని పరిస్థితి లేదు, అసలు కనిపించట్లా. కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, పేర్ని నాని కావచ్చు, ఇటువంటి వారంతా నోటికి పదును పెట్టేటువంటి వారు. కానీ ఇప్పుడు సైలెంట్ మోడ్లోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎవరెప్పుడు ఏది మాట్లాడితే ఏ ఉపద్రవం మీదకి వచ్చి పడుతుందో అయోమయ గందరగోళ పరిస్థితులు. ఇటువంటి క్రమంలో ఆయన ఇప్పుడు రాజకీయంగా ఒక వేదికను ఏర్పాటు చేసుకోబోతున్నారు. అంటే ఒక ప్రత్యామ్నాయంగా
వెతుక్కుంటున్నారు. దానికి సంబంధించి రూట్ మ్యాప్ సిద్ధమైంది. ఆయన కార్యాచరణతో ముందుకు వెళ్ళబోతున్నారు. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు. జనసేనకు వెళ్తారా? జనసేనలో ఆయన ఇమడలేరు సామాజిక వర్గాల నేపథ్యంలో ప్రధానంగా. మరి ఇంకే పార్టీ? ఉన్నటువంటి అస్త్రం ఒకటే, ఆప్షన్ ఒకటే, భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు వల్లభనేని వంశీ భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళబోతున్నారు. ఇది మెయిన్ టాపిక్. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ గత కొంతకాలంగా. ఇదివరకు తెలుగుదేశం పార్టీలో ఉండి బయటకు వచ్చినటువంటి వారు కొంతమంది ఉన్నారు. అందులో కీలకమైనటువంటి వ్యక్తులు ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. సుజనా చౌదరి కావచ్చు, సీఎం రమేష్ కావచ్చు, ఇలా కొంతమంది. వారితో వల్లభనేని వంశీకి ఉన్నటువంటి ఒక సోదర భావం కానీ, సాన్నిహిత్య సంబంధం కానీ ఇప్పుడు అదే వర్కౌట్ కాబోతుంది. సీఎం రమేష్ ద్వారా వల్లభనేని వంశీ భారతీయ జనతా పార్టీ ఢిల్లీ పెద్దలను కలిశారు కొద్ది రోజుల క్రితం అనేది ఒకటి. దీనికి సంబంధించి దాదాపుగా ఆయన రాక కన్ఫర్మ్ అయింది. ఖచ్చితంగా వల్లభనేని వంశీ భారతీయ జనతా పార్టీలోకి రాబోతున్నారు అనే ప్రచారం జోరుగా సాగుతుంది రాజకీయ వర్గాల్లో. ఆయన అనుచరులు కూడా, అంటే వల్లభనేని వంశీ అనుచరులు కానీ, ఆయన్ను అభిమానించేటువంటి వారు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఒక రకమైనటువంటి విధానంతోనే ఉన్నారు. ఎందుకనంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయనపై అనేక కేసులు ఉన్నాయి. ఆ కేసుల నుంచి తప్పించుకోవాలి. అట్ ద సేమ్ టైం ఆయన పొలిటికల్ జర్నీ అనేది కంటిన్యూ చేయాలి. ఇక్కడ అది ప్రధానమైనటువంటి అంశం. సో ఇటువంటి సందర్భంలో ఇక్కడ కీలకమైనటువంటి పరిణామం రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ మరింత పటిష్టం కావాలి, అంటే బలోపేతం కావాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. దీనికి సంబంధించి ఎవరైతే వైఎస్ఆర్సీపీలో ముఖ్యంగా అసంతృప్తి నేతలు ఉన్నారో వారందరినీ ఒక వేదిక పైకి తీసుకురావాలి. అంటే మాట్లాడటం, చర్చలు జరపడం, తద్వారా వారికి ఉన్నటువంటి కోటరీ కానీ, వారికి ఉన్నటువంటి అనుచర గణం ఏదైతే ఉందో వారందరినీ పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ మరింత పుంజుకుంటుంది అనేది ఒక ఆలోచన. రాష్ట్ర స్థాయి నాయకుల ఆలోచనదే, జాతీయ స్థాయి నాయకుల ఆలోచనదే, ప్రధానంగా బీజేపీకి సంబంధించి. ఇటువంటి సందర్భంలో వాస్తవానికి 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో ఏమాత్రం ఒక రకమైనటువంటి ఎక్కడా కూడా భారతీయ జనతా పార్టీకి సరైనటువంటి క్యాడర్ ఉన్నప్పటికీ ప్రజల్లో మాత్రం ఒక ఇది లేదు. భారతీయ జనతా పార్టీ అంటే సొంతంగా ఒకవేళ ఆ పార్టీ 175 నియోజకవర్గాల్లో పోటీ చేసినా ఒక స్థానంలో కూడా గెలవనటువంటి పరిస్థితి, అది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ 2024లో జరిగినటువంటి ఎన్నికలు పరిశీలిస్తే ఫలితాలు దాదాపుగా భారతీయ జనతా పార్టీ 10 స్థానాల్లో పోటీ చేస్తే 8 స్థానాల్లో విజయం సాధించింది. ఆ ఘనత ఎవరిది అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అని చెప్పొచ్చు. అంటే జనసేన, టీడీపీ అక్కడ పొత్తు ధర్మంలో భాగంగా వారికి కేటాయించినటువంటి స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన రెండు పార్టీల అధినాయకులు ప్రచారం చేయటం, అక్కడ వైఎస్ఆర్సీపీపై ఉన్నటువంటి ప్రజలకు ఒక రకమైనటువంటి వ్యతిరేకత, అసంతృప్తి, అసహనం కూడా వారికి కాస్త పాజిటివ్ వేవ్లా వెళ్ళింది. ఇటువంటి క్రమంలో ముఖ్యమైనటువంటి అంశం ఇప్పుడు గనక ఆ రకమైనటువంటి జాయినింగ్స్ అనేది జరిగితే రాబోయే కాలంలో 2029 నాటికి కాస్త పార్టీ మరింతగా బలోపేతం అవుతుంది. తద్వారా కూటమిగా ఉన్నప్పటికీ 2024లో 10 స్థానాల్లో మాత్రమే బీజేపీ పోటీ చేసింది. ఇంకా పొత్తు ధర్మంలో భాగంగా సీట్లు పెరిగే అవకాశాలు ఉంటాయి అనేది భారతీయ జనతా పార్టీ నాయకుల ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహంగా కనిపిస్తుంది. సో మొత్తానికైతే రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నికల వాతావరణం వేడి అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ కాబోతుంది అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ ఏ రకమైనటువంటి విధానంలోకి వెళ్ళిపోయింది, అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీలో జరుగుతున్నటువంటి ఇది కానీ, ముఖ్యంగా 19 నుంచి 24 వరకు వారు పరిపాలించినటువంటి విధానం కానీ, చోటు చేసుకున్నటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి ఇప్పటికి కూడా లాక్కోలేక పీక్కోలేక ఉన్నారు, ఒక రకంగా చెప్పాలంటే ఓపెన్గా. సో ఇలాంటి సందర్భంలో వస్తున్నటువంటి అవరోధాలు కానీ, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కానీ
అన్నిటినీ కూడా అధిగమించడానికి వైఎస్ఆర్సీపీ ఎప్పటికీ కోలుకుంటుందో తెలియనటువంటి పరిస్థితి. ఇప్పటికే అనేక మంది అరెస్ట్ అవుతున్నారు, బెయిల్పై బయటకు వస్తున్నారు, మళ్ళీ విచారణ పేరుతో నోటీసులు అందుకుంటున్నారు. ఎవరు ఎప్పుడు లోపలికి వెళ్తారో జైలుకి వెళ్తారో తెలియనటువంటి ఒక అయోమయ గందరగోళ పరిస్థితి. సో ఇలాంటి సందర్భంలో ఆ పార్టీ నుంచి నిమ్మతంగా మనం బయటికి రావటం బెటర్ అని కొంతమంది భావిస్తారు. అంటే సాధారణంగా ఒక వ్యక్తి రాజకీయ నాయకుడిగా ఎదగాలి అని భావిస్తే దానికి సంబంధించి అతను ఒక ప్లాట్ఫామ్ అనేది ఏర్పాటు చేసుకుని ఆ దిశగా ముందుకు వెళ్తారు. రాజకీయం ఉన్నప్పటికీ ఆయన వ్యాపారాలు కానీ ఇతర వ్యవహారాలు కానీ కొనసాగించడానికి ఈ యొక్క పొలిటికల్ ప్లాట్ఫామ్ అనేది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో ఇలాంటి సందర్భంలో వల్లభనేని వంశీ గురించి నియోజకవర్గంలో కూడా భారతీయ జనతా పార్టీలోకి మా నాయకుడు వెళ్ళబోతున్నారు, మేము కూడా ఆయన వెంటే నడుస్తాం. ఇది కాస్త భారతీయ జనతా పార్టీకి బూస్టింగే. ఎందుకంటే పార్టీ మరింతగా ఒక పటిష్టం కాబోయే అంశం కాబట్టి. సో మొత్తానికి చూడాలి జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రచారం వాస్తవమా కాదా అనేది మరికొద్ది రోజుల్లోనే తేలుతుంది. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ నాయకులు కొంతమంది ఉన్నారు. సీఎం రమేష్ కావచ్చు, సుజనా చౌదరి కావచ్చు, ఇలాంటి వారి సహాయ సహకారాలు, అండదండలు, వారి సూచనలు, సలహాల ప్రకారమే ఆయన భారతీయ జనతా పార్టీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అతి త్వరలోనే అనేది అయితే ఖచ్చితంగా చర్చించుకుంటున్నారు. అది జరిగే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి అనేది కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట. చూడాలి ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.